రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖలో పర్యటిస్తున్నారు. గత రాత్రి 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ కు జనసేన నేతలు అధికారులు స్వాగతం పలికారు. ఇక ఈ నెల 30న విశాఖలో జరగనున్న జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల పరిశీలించనున్నారు. అనంతరం ఏర్పాట్ల పరిశీలనపై వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ దుర్గా. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా విశాఖ జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే నిన్న రాత్రి విశాఖ చేరుకున్నటువంటి ఆయన అయితే రాత్రి నోవాటెల్లో బస చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏదైతే ఈ నెల 30వ తేదీన విశాఖలో జరగనున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం ఏదైతే ఉందో విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆయన అయితే పరిశీలించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు నోవాటెల్ నుంచి బయలుదేరి విశాఖలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్దకైతే చేరుకుంటారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఏర్పాట్ల పైన అయితే జనసేన నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలతో కూడా ఆయనైతే కొద్దిసేపు అయితే ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా పరిశీలించిన అనంతరం కూడా ఈ రోజు ఉదయం విశాఖలో జరిగేటటువంటి ఏదైతే ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో జీవీఎంసీకి సంబంధించి కానీ లేదా అటు పోలీసు విభాగానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా పూర్తిగా సమీక్ష సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ నెల 30వ తేదీన కూడా జరిగేటటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అలాగే ట్రాఫిక్ విషయంలో కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్న విధంగా కూడా అధికారులతో అయితే ఆయన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు జరిగేటటువంటి మీడియా సమావేశంలో కూడా పాల్గొంటారు. అయితే ఈ నెల 30వ తేదీన జరిగేటటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలంటే ఇప్పటికే జనసేన నాయకులకి కార్యకర్తలు కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇందిరాగాంధీ స్టేడియం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్దకు చేరుకున్న తర్వాత మరికొన్ని విషయాలు అయితే ఆయన మీడియాతో చర్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది దుర్గా. థ్యాంక్ యూ చంద్రశేఖర్.